వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, చంద్రుడు స్వరాశిలో అంటే స్కార్పియోలో ఉన్నాడు, వృశ్చిక రాశిలో ఉన్నాడు. శని 4వ స్థానంలోంచి అనుకూలమైన దృష్టిని చూస్తున్నాడు, అంటే శుభదృష్టే చూస్తున్నాడు, శుభమే కలిగించేలాగా కనిపిస్తున్నాడు. బుధుడు మాత్రము వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే అన్ని ఖర్చులు పెరిగేటట్టుగా చేస్తున్నాడు. అయితే దీని ఫలితంగా విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణా తరగతులు తీసుకున్నట్టయితే, అంటే ప్రైవేట్ క్లాసెస్ ఏవైనా తీసుకుంటే కనుక మీరు కొంచెం డెవలప్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు చదువుకునే చదువులో ఒక ప్లాన్ ప్రకారము వెళ్ళినట్టయితే, ఏదో అడ్డదిడ్డంగా వెళ్ళిపోయాము ఏదో చదివేశామని కాకుండా ప్లాన్ ప్రకారం చదివినట్టయితే కనుక సక్సెస్ మీ వెనకాలే ఉండేటట్టుగా గోచరిస్తోంది. అదే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే లీడర్షిప్లో ఎవరైతే ఉంటారో లీడ్ అంటే టీమ్ లీడర్స్ కానీ ఏదైనా లీడ్ తీసుకొని నడిపిస్తున్న వాళ్లకు వాళ్ళ యొక్క నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఏదో మేము లీడ్ చేసేస్తున్నాము వీఆర్ ద లీడర్స్ అని కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ సూచన చెప్పినా మీ కింది స్థాయి వాళ్లకు మీరు 1-2 సార్లు ఆలోచించుకుని చెప్పవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను తీసుకుంటారు, అవి జాగ్రత్తగా సమర్థించుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే ఒప్పందాల మీద మీరు నిశితమైన పరిశీలన చేయాలి. ఇన్వెస్టర్లు రకరకాల ప్రలోభాలు పెడతారు, దానికి మీరు వెంటనే టెంప్ట్ అయిపోకుండా దాన్ని ఒకసారి పరిశీలించండి. పరిశీలించిన తర్వాతనే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టండి. ఏదో ఆఫర్స్ ఇచ్చేసారని త్వరితపడి వెంటనే సిగ్నేచర్ చేయడమో లేదంటే మాట ఇచ్చేసేయడమో చేసినట్టయితే వారి ద్వారా మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే నీటి సరఫరా మీ యొక్క ప్రాంతాల వారీగా అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఫామ్ హౌస్ సాగు చేసే వాళ్లకు ప్రత్యేకంగా వాతావరణము కొంచెము మీరు అనుకూలంగా లేదు కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. చంద్ర ప్రభావం వల్ల మానసిక ఒత్తిడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. ఏదైనా డాక్టర్ పర్యవేక్షణ చేయాలంటే తప్పనిసరిగా ఈ సమయంలో చేయించుకోండి. లేదు అంటే కనుక ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. రాహు వ్యయస్థానంలో ఉన్నాడు కదా, కాబట్టి ఆపరేషన్స్ చేయించే అవకాశాలు, ప్రమాదాలు కలిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పిల్లల చదువు మీద ఏవైనా శ్రద్ధ పెట్టడం కనుక చేసినట్టయితే దానికి సంబంధించిన ఉత్తరోత్తర అంటే కేజీ పిల్లలు, యూకేజీ, ఎల్కేజీ పిల్లలు కాకుండా 10th ఆ రేంజ్లో చదువుతున్న వాళ్లకు, ఆ పైబడి చదువుతున్న పిల్లలకు మీరు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరిగా ఈ సమయంలో ఉండాలి. అయితే ఐటీ పరంగా చూసినట్టయితే కనుక సైబర్ సెక్యూరిటీ అప్డేట్లు మీ దగ్గర ఎప్పటికప్పుడు ఉంటూ ఉండాలి. దాన్ని పర్యవేక్షణ చేసుకోండి. కొత్త టెక్నాలజీ నేర్చుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే చాలా మార్గాలు మీకు లాభాలకు సంబంధించి అనేక రకమైన మార్గాలు కనబడతాయి, కానీ అది వెంటనే మీకు పనికొస్తుందా అనేది అంశాన్ని ఆలోచించుకొని త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పదగిన సూచన. అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెండర్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏ సమయంలో వేయాలి, ఎంతకు కోట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మీ యొక్క పెద్దల సలహా తీసుకుని చేసినట్టయితే కనుక టెండర్ మీకే వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ లాంగ్ టర్మ్ టెండర్స్ని మాత్రమే మీరు యాక్సెప్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ మాత్రం మీరు తీసుకోకండి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే ఎవరైతే పదవుల కోసము కొత్తగా రావడం కానీ లేదా ఉన్నవాళ్ళు వేరే పదవులకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మీరు కొన్ని సిద్ధాంతాలకు ఇక్కడ కట్టుబడి ఉండాలి. అది దానికి సంబంధించినటువంటి ఓర్పు, సహనము మీకు ఉంటే కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసుకోండి. అయితే మరొకటి ఏంటంటే గూఢచర్యము, వినియోగ వ్యవహారాలు అంటే సైబర్కి సంబంధించి, గోప్యతకు సంబంధించి ఇలాంటివి కొన్ని మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సినిమా వాళ్ళకి చూసినట్టయితే కొత్త కథలు, కథాబంధాల మీద శ్రద్ధ పెట్టే సమయం ఇప్పుడు. మీరు ఏది పడితే అది చేసేద్దాము, ఏదో ఒక సినిమా నా రికార్డులోకి వెళ్ళిపోతుంది, 4 చేశాను అని అనిపించుకోవడానికి చేసినట్టయితే మీకు సంఖ్యలే కనబడతాయి తప్ప విజయాలు కనపడవు. కాబట్టి కథ మీద దృష్టి పెట్టి కొత్త కథలను ఇన్నోవేటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇటు ప్రొడ్యూసర్స్కి, నటీనటులకు,
నిర్మాతలకు దర్శకులకు కూడా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే బ్లాక్ ఫంగస్, ఆస్తమా లాంటి సమస్యలు తిరిగి పునరావృతమయ్యే అవకాశము కనబడుతోంది. గాలిలో వేడి వదలకుండా ఉంటుంది కాబట్టి శరీరాన్ని ఎప్పటికప్పుడు తడిగా అంటే తేమగా ఉండేటట్టే చూసుకోండి. సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులను మాత్రమే ధరించే ప్రయత్నము, వదులుగా ఉండే దుస్తులను మాత్రమే వేసుకునేటట్టయితే కనుక మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. మీరు పూజించాల్సిన గ్రహము కుజగ్రహము. మరి పఠించాల్సిన మంత్రము ఓం అంగారకాయ నమః. దీన్ని 21 సార్లు మంగళవారం నాడు పఠించుకోండి. అయితే ఇవ్వవలసిన దానాలు ఎర్రని వస్త్రాలు, రాగి పాత్రలు, తర్వాత పెసర్లు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. దీంతోపాటు హనుమాన్ చాలీసా ఈ వారంలో ప్రతిరోజు 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేసినట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత, ఎందుకంటే శని యొక్క దృష్టి మీ మీద తీవ్రతగా ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి హనుమాన్ చాలీసా ఒక్కటే మార్గము. అయితే మంగళవారం రోజు చెరుకు రసాన్ని సాధ్యమైనంత మందికి పంచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.